నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని రక్షించగలిగే పార్టీ కాంగ్రెస్. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా తిరుపతిలో సంబరాలు జరుపుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్, గారె సాయికృష్ణ అదృశ్యం ఘటనలో సీఐను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, అయినా వైకాపా నాయకులు రాజకీయాలు చేస్తున్నారంటూ సర్వేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన జనసేన పార్టీ నాయకులు సురేష్ నాయుడు, సాయి మందిరానికి ఫ్యాన్ బహూకరణ. మణుబొల్లు కొలువైన సాయి మందిరంలో భక్తుల సౌకర్యార్థం ఫ్యాన్ ఏర్పాటు చేసిన దాత. సాయినాథుడికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం ప్రసాదాలు అందజేసిన అర్చకులు. అమ్మవారికి విశేష పూజలు. గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ గంగమ్మ దేవాలయాల్లో అమ్మవార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు విరివిగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని రక్షించగలిగే పార్టీ కాంగ్రెస్ అని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా తిరుపతిలోని ఆయన నివాసంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం చింతామోహన్ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 12 ఏళ్ల కాలంలో మన దేశంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైందన్నారు. మన్మోహన్ సింగ్, నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ముందుకు నడిపించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి, తేజవతి, శాంతి యాదవ్, దాసరి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. దేశం సంక్షోభంలో ఉండింది. కనీసం 15 రోజులకు సరిపోయేటువంటి విదేశీ మారక ద్రవ్యం లేక వచ్చేటువంటి ఎరువులు, డీజలు, పెట్రోలు వీటికి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి భారతదేశాన్ని మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తన ఆర్థిక విధానాలతో దేశాన్ని 3వ స్థానానికి ప్రపంచంలో తీసుకెళ్లడం జరిగింది. గత 2 నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల వల్ల ప్రతి ఇంటిలో ఈరోజు ఆర్థిక సంక్షోభం వచ్చింది. ప్రతి ఇంటిలో ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఈ ఆర్థిక సంక్షోభం ఇంటిలోనే కాకుండా దేశంలోనే గొప్ప సంక్షోభం ఉంది. ప్రతి ఒక్కరూ ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారు. దేశంలో 50% పైనే. వీటన్నిటినీ మార్చగలిగిన శక్తి కాంగ్రెస్ పార్టీ ఒక్కటికే ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు అన్నీ మేనేజ్ చేస్తూ పోతున్నారు. ముఖ్యంగా జ్యుడిషియరీని మేనేజ్ చేశాడు, మీడియాను మేనేజ్ చేశాడు, అధికారులను మేనేజ్ చేశాడు, మొత్తం ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేశాడు. అన్నిటినీ మేనేజ్మెంట్తో వెళ్తున్నాడు. మరి దేశం మాత్రం ముందుకు వెళ్ళలేకపోతా ఉంది. మేము ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీని, ఆ కూటమి ప్రభుత్వాలని చేస్తున్నటువంటి తప్పులు ఒకటి కాదు, 100ల సంఖ్యలో. ఈరోజు సుప్రీంకోర్టుకు కూడా మరి ఫ్రీడమ్ లేదు. మరి చాలా పొరపాట్లు జరుగుతున్నాయి జడ్జిమెంట్లలో. మరి అంతేకాదు ఉన్నటువంటి దేశాన్ని విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అనే యువకుడి విషయంలో జరిగిన సంఘటనను వైకాపా నాయకులు రాజకీయం చేస్తున్నారని, ఇది తగదని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు పేర్కొన్నారు. సర్వేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘటనకు కారకుడైన సీఐను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా మళ్లీ అలజడులు సృష్టించి కులాల మధ్య వైకాపా నాయకులు చిచ్చు పెడుతున్నారని ఆయన విమర్శించారు.
ఏలకాడదాము, ఊరేగిద్దాము, ఊపుకుందాము, కాలయాపన చేద్దాము, మీడియా ముందుకు వచ్చి మాట్లాడదాము, కూటమి ప్రభుత్వం దుమ్మెత్తి ఏ విధంగా పోద్దాము అనేటువంటి ఆలోచనతో అంబటి రాంబాబు ఒకడు, ఈ వైసీపీ నాయకులందరూ కూడా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం. అదేమనంటే ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ గొడవ జరిగినా, ఎవరు కొట్టుకున్నా, ఎవరు జుట్లు పట్టుకున్నా నేరుగా దాన్ని తీసుకుపోయి అక్కడ ఏ కులాలకు సంబంధించిన వారు గొడవ పడ్డారు ఆ కులాలకు అప్పచెప్పడం, ఆ కులాలకి న్యాయం జరగటం లేదని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ అంబటి రాంబాబు అండ్ వైసీపీ బ్యాచ్ అందరికి కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా. గిద్దలూరులో గత 5 సంవత్సరాల్లో గిద్దలూరులో వెంగయ్య నాయుడు జనసేన పార్టీ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అతని మీద ఏమీ కేసులు లేవు. ఒక నిజాయితీ నికార్సైనటువంటి జన సైనికుడు, స్థానిక ఎమ్మెల్యే అన్యం రాంబాబుని రోడ్డు పైన ఆపి, అయ్యా మా ఊరికి పోయే రోడ్డు గుంటలో అస్తవ్యస్తంగా ఉంది, గుంటలు పోడ్చరా, ఈ గుంటల్లో పడి మేము సావాల్సిందేనా అనేటువంటి విషయాన్ని అడిగాడు. ఈరోజు అడిగాడు, రేపటి రోజు శవమై తేలేడు. చిలకూరు మండలం ఉడతావారిపాలెం అరుంధతివాడలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు పలకలు, బల్పాలు అందజేశారు. వారి తల్లిదండ్రుల సమక్షంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సీజనల్ వ్యాధులు రాకుండా హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త తదితరులు పాల్గొన్నారు. వేసుకున్నావా రైట్ రా మేకల పిచ్చిలా ఉంది. నువ్వు కూడా రాయించమ్మా, ఆ పిల్ల ఆ పిల్ల రాదు కానీ ఇటు తిరుగురా, ఇటు తిరుగు, అటు చూడు, ఎడా బాగు ఏమి ఏడుతున్నావు. మణుగోలులో కొలువైన సాయి మందిరంలో భక్తుల సౌకర్యార్థం బిత్తగుంట వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి 7,000 రూపాయలు విలువ చేసే ఫ్యాన్ బహుకరించారు. ఈ సందర్భంగా మందిరంలో పూజలు జరిగాయి. అనంతరం దాతకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీరి వితరణ పట్ల ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ధన్యవాదాలు తెలిపారు. బాబా అడుగులు పెడుతున్నా గ్రామంలో శ్రీ షిరిడి సాయినాథ మందిరంలో వెట్రుగుంట వెంకటేశ్వర రెడ్డి గారు వాళ్ళు శ్రీ సాయినాథుడికి ఫ్యాను సమర్పించడం కూడా జరిగింది. దీని కాస్ట్ 7,000 రూపాయలు. స్వామివారికి వాళ్ళు బహికరించడం కూడా జరిగింది. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. అనంతరం సాయంత్రం సామూహిక లలిత సహస్రనామ పారాయణం, సామూహిక ఖడ్గమాల కుంకుమార్చన, అమ్మవారికి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా
బొలిగర్ల బాబు పార్వతి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నమస్తే శ్రీ చక్రపూర్వక రాజరాజేశ్వరీ దేవి హిరణ్మయే లక్ష్మీ జాతవేదో మహావహ కామనావహ జాతవేదో లక్ష్మీ మనవగామిని యస్యాం హిరణ్యధమ ఆప్యాయ స్వమే జ్వలంతే తృప్తా ఆనందః కర్మశ్చైవ చిత్రేతి విశ్రుతాః येन सौख्यं न भाम्यहम् अश्वलायी च बोधापिता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मम यदास्तो तुभ्यो महिगोत्रारुजासि भूयिष्ठवादो यदस्तुतः वृषभिः संवृतो नादुमा जातवेदस्मः स्वस्तिर्मानुषेभ्यः ओर्धन्यगातु वेषजं शन्नो अस्तु सौभाग्यमस्येदत्वायादाहस्तं विपरेतनः तत्संयोरावणीमहे गायन्तरवावहै ते सर्वसंप्रोविण्यमः ओम ऐं ह्रीं श्रीं सर्वविद्याविण्यमः ओम ऐं ह्रीं श्रीं सर्वाकर्षिं सर्वसम्पत्प्रदाय नमः ओम ऐं ह्रीं श्रीं सर्वदुःखविमोचन्ये नमः ओम ऐं ह्रीं श्रीं वाणिज्ये नमः ओम ऐं ह्रीं श्रीं महामन्त्रेश्वर्ये नमः ओम ऐं ह्रीं श्रीं त्रिपुरावासिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं त्रिपुराश्रये नमः ओम ऐं ह्रीं श्रीं त्रिपुरकर्णये नमः ओम ऐं ह्रीं श्रीं लक्ष्मी नमः ओम ऐं ह्रीं श्रीं नित्यपुष्टाय नमः ओम ऐं ह्रीं श्रीं विष्णुनारायणाय नमः ओम ऐं ह्रीं श्रीं विश्वनाथाय नमः ओम ऐं ह्रीं श्रीं कृष्णाय नमः ओम ऐं ह्रीं श्रीं मंगलादेव्यै नमः ओम ऐं ह्रीं श्रीं विष्णुवक्षस्थलस्थिताय नमः ओम ऐं ह्रीं शरणागत दीनार्तपरिहार श्रीमद् रमारमण गोविंद గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువైన శ్రీ గంగమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాత్రి అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని లలిత సహస్రనామ పారాయణం పఠించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని రక్షించగలిగే పార్టీ కాంగ్రెస్. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా తిరుపతిలో సంబరాలు జరుపుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్. గారె సాయికృష్ణ అదృశ్యం ఘటనలో సీఐను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, అయినా వైకాపా నాయకులు రాజకీయాలు చేస్తున్నారంటూ సర్వేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన జనసేన పార్టీ నాయకులు సురేష్ నాయుడు.
సాయి మందిరానికి ఫ్యాన్ బహూకరణ. మణుబొల్లో కొలువైన సాయి మందిరంలో భక్తుల సౌకర్యార్థం ఫ్యాన్ ఏర్పాటు చేసిన దాత. సాయినాథుడికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం ప్రసాదాలు అందజేసిన అర్చకులు. అమ్మవారికి విశేష పూజలు. గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ గంగమ్మ దేవాలయాల్లో అమ్మవార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు విరివిగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.